వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ అందశ్రీ ఊరికే రాయలేదు. ప్రస్తుత సమాజంలో మానవత్వం ఉన్నవారిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ప్రమాదం జరుగుతున్నా, ఎవరో రోడ్డు మీద కేకలు వేస్తున్నా, ప్రాణాపాయ స్థితిలో మనుషులు సహాయం కోసం అర్థిస్తున్నా చేతిలోకి వచ్చే మొదటి వస్తువు ఫోనే. సహాయం చేయాల్సింది పోయి ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రమాదం కనిపిస్తే పరుగెత్తి సహాయం చేయాలి అని నేర్పించేవారు. ఇప్పుడు ప్రమాదం కనిపిస్తే ఇది వైరల్ అవుతుందా అనే ఆలోచన ముందుకు వస్తోంది. సోషల్ మీడియా కోసం కంటెంట్ కావాలి కాబట్టి మనుషుల బాధ కూడా ఒక ఛాన్స్లా భావిస్తున్నారు. ప్రాణాలు పోతున్న క్షణాల్లో కూడా వీడియోలు తీస్తూ లైకులు, షేర్లు కోసం వేచి ఉండటం అనేది ఒక రకమైన సైకోయిజానికి సంకేతం. ఎవరో గాయపడి ఉన్నారు, ప్రమాదంలో చిక్కుకున్నారు అంటే మొదట సహాయం చేయాలి, అంబులెన్స్కు కాల్ చేయాలి, చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేయాలి, సాధ్యమైన సహాయం చేయాలి. కానీ మన సమాజంలో చాలాసార్లు ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పలువురు వ్యక్తులు ఒకే చోట నిలబడి మొబైల్ కెమెరాలు ఎత్తుకుని రికార్డ్ చేస్తుంటారు. గాయపడిన వ్యక్తి మాత్రం అక్కడే ఊపిరి కోసం పోరాడుతూ ఉంటాడు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో లారీ ఢీకొట్టి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న బైకర్కు సహాయం చేయకుండా చుట్టూ చేరి వీడియోలు తీస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటను గుర్తు చేస్తున్నాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో మానవత్వం మంటగలిసిపోతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కురగల్లులో ఓవర్టేక్ చేస్తూ లారీ కింద పడ్డ బైకర్ తలపై నుండి దూసుకువెళ్లిన లారీ 2 టైర్ల మధ్య తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా చూస్తూ ఉన్నారే కానీ ఎవరూ పట్టించుకోలేదు. వైరల్ అవుతున్న వీడియోలో బైకర్ ఓవర్టేక్ చేస్తూ లారీ వెనుక టైర్ల కింద పడి ఘటనా స్థలంలోనే విలవెల్లాడుతూ చనిపోవడం కనపడుతోంది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా చూస్తూ ఉన్నారే కానీ ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. 108 సేవలకు కాల్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కురగల్లు గ్రామంలోని సన్నని మట్టి రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న వ్యక్తి ముందున్న డంపర్ లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. రోడ్డు సన్నగా ఉంది. క్షణంలో ప్రమాదం జరిగిపోయింది. స్కూటర్ జారి అతను లారీ టైర్ల కింద పడ్డాడు. సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్నది చూస్తూ ఉంటే మనసు కదిలిపోతుంది. అతడు నేల మీద పడి చేతులు కదుపుతూ ప్రాణం కోసం పోరాడుతున్నాడు. ఎవరూ దగ్గరకు రాలేదు, సాయం చేయలేదు. అందరూ మొబైల్ కెమెరాలు ఆన్ చేసి షూట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. బ్లీడింగ్ కంట్రోల్ చేస్తే, వెంటనే 108కి సమాచారం ఇస్తే, సిపిఆర్ ప్రయత్నం చేస్తే ఒక ప్రాణం నిలిచి ఉండే అవకాశం ఉండేది. కానీ సహాయం చేయాల్సిన సమయంలో మానవత్వం సెలవు తీసుకుంది. ఇదే రోడ్డుపై ఇప్పటికే 3 ప్రమాదాలు జరిగాయని గ్రామస్తులే చెబుతున్నారు. కానీ పునర్నిర్మాణం, సేఫ్టీ మార్కింగ్స్, ఓవర్టేక్ జోన్లు ఏవీ కనిపించలేదు. మరణించిన వ్యక్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు పరిస్థితి, వాహనాల రాకపోకలపై పోలీసులు, R&B శాఖ నివేదిక సిద్ధం చేస్తున్నారు. చేతిలో మొబైల్ ఉంటే ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీయగలరు. కానీ హృదయంలో మానవత్వం ఉన్నవారు మాత్రమే ప్రాణాలు కాపాడగలరు. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ మానవత్వం ఉన్నవారు ఎవరూ లేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు ఆగాలంటే ప్రజలు, అధికారులు, డ్రైవర్లు అందరూ తమ తమ బాధ్యతను గుర్తించాలి.